టీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో కార్మికులకు నెలకు 12,000 ఇవ్వాలి। ఏటీసీ సెంటర్లను రద్దు చేయాలి సిఐటియు డిమాండ్। కుల వివక్షత చూపి కులం పేరుతో దూషించిన మునీర్ అహ్మద్ ను అరెస్ట్ చేయాలని మహిళల ఆందోళన। కార్మిక హక్కులతో పాటు కార్మిక రాజ్యం కోసం ఐక్యంగా ఉద్యమించాలి పిఎస్ రాధాకృష్ణ సిఐటియు జిల్లా అధ్యక్షులు। ఉల్లి రైతు సమస్యపై కలెక్టరేట్ ముందు రైతు సంఘం ఆందోళన। సంతెకుడ్లూరులో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి। అంటరానితన నిర్మూలనకు ఇప్పటికైనా దృష్టి పెట్టండి కేవీపీఎస్ డిమాండ్। ఏపీ ఆటో మరియు 4-వీలర్ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఓల్డ్ సిటీ కమిటీ కర్నూలు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆటో యూనియన్ నగర అధ్యక్షులు డి కుమార్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాసనయులు, నగర ఆఫీస్ బేరర్స్ అబ్దుల్ దేశాయ్, నాగస్వాములు, రామకృష్ణ, ఆటో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ పాల్గొని మాట్లాడారు। కర్నూలు నగరంలోనే చదివిన చదువులకు ఉద్యోగ ఉపాధి అవకాశం దొరకక చాలా మంది నిరుద్యోగులు ఆటోల ద్వారా ఉపాధి పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని వారు గుర్తు చేశారు। ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఉపాధి కోల్పోయే విధంగా స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మంచిగా కనిపించిన ఆటో కార్మికుల ఉపాధి కోల్పోతున్నారన్నారు। వారి కుటుంబాలు ఆకలితో చావకుండా నెలకు 12,000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు। కార్యక్రమంలో ఆటో యూనియన్ ఆఫీస్ బేరర్స్ మూర్తు జావలి, త్యాగరాజు, గోపాలకృష్ణ, బడే భాష, వెంగళరావు, వెంకటేష్, శ్రీను, నాగరాజు మరియు ఆటో కార్మికులు పాల్గొన్నారు। ఈరోజు కర్నూలు నగరంలో అటువంటి ఉన్నత చదువులు చదివి డిగ్రీలు పీజీలు చదివి వారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాళ్ళ ఆస్తులను తాకట్టు పెట్టి ప్రైవేటు ఫైనాన్సుల దగ్గర ఆటోలను కొనుగోలు చేసి ఆటో డ్రైవర్లుగా జీవనం కొనసాగిస్తుండగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఉచిత బస్సు పథకం వలన ఆటో కార్మికులు చాలా నష్టపోతున్నారు। వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది। ఇలా ఉండ మరి ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు అయితేనేమి, ఈ చలానాలు అయితేనేమి, గ్రీన్ ట్యాక్స్, ఈ చలానాలు మొత్తము వేలాది రూపాయలు ఈ ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నాము। ఈరోజు చెల్లిస్తున్నాము కాబట్టి ఈరోజు ఫిట్నెస్ సర్టిఫికెట్లు అలాగేనే లైసెన్స్ ఈరోజు ఏటీ సెంటర్లకు అడ్డగా మార్చారు। ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఈరోజు మేము రోడ్డు మీద వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది। కాబట్టి ఈ రోజు ఏటీసీ సెంటర్ రద్దు చేయాలి, అలాగే జీవో నంబర్ 21ని రద్దు చేయాలి, అలాగే భారత సాహితీ చట్టము ఈ రోజు తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము పార్లమెంటు అమలు చేసి ఈ రోజు రవాణా రంగ కార్మికులపై భారం వేసి ఈ రోజు చాలా కుదుటపడుతుంది। కాబట్టి ఈ రోజు కబద్దారుగా ఈ రోజు ఆటో కార్మికులు రోడ్డు మీద వచ్చి ఈ రోజు 106 ను అలాగే జీవో నంబర్ 21ని రద్దు చేయాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం డ్రైవర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి। దళిత మహిళ పట్ల కుల వివక్షత చూపి కులం పేరుతో దూషించిన మునీర్ అహ్మద్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు। సోమవారం కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు। అనంతరం నంది విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న మునీర్ అహ్మద్ ఎస్సీ మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు। టూలెట్ బోర్డు చూసి ఇల్లు బాడుగుకు కావాలని మునీర్ అహ్మద్ ఇంటికి వెళ్లిన దళిత మహిళను ఇంట్లోకి పిలిచి ఇల్లు చూపించిన ఆ తర్వాత కులం అడిగి
దళిత మహిళ అని తెలిపిన తర్వాత దళితులకు ఇల్లు బాడుగకు ఇవ్వమని చెప్పి దళిత మహిళని అవమానపరిచిన మునీర్ అహ్మద్ మరియు అతని కూతురుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జూలై 27వ తేదీన దళిత మహిళ అయినటువంటి వ్యక్తి తన ఇల్లు కావాలని ఇల్లు టూలెట్ కోడ్ కోసం వెతుకుతూ ఇల్లు బాడీ కోసమని వెళ్ళడం జరిగింది. అమ్మ హాస్పిటల్ దగ్గర టూలెట్ కోడ్ కనిపిస్తే వాళ్ళు వెళ్ళి మాకు ఇల్లు కావాలని అడిగితే ఆ ఇంటి ఓనరు వచ్చి పైన సెకండ్ ఫ్లోర్ లో ఉందమ్మా చూపిస్తారు అని పైకి పిలుచుకోవడం జరిగింది. అయితే అక్కడ పిలుచుకెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారు ఏమైనా అడిగి ఆయన మీకులో మేమేనా అడిగాడని మేము ఎస్సీ మాదిగా అని చెప్తే సార్ మేము ఎస్సీ మాదిగలకు మేము ఇల్లేమము అని అనడం జరిగింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఆయన ఇల్లు ఆయన ఇష్టము ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఆ మహిళ ఏమైనా అడిగిందంటే మీరు ఎస్సీ మాదిగలకు ఇల్లు ఇవ్వమంటే బోర్డు మీద రాయొచ్చు కదా, అప్పుడు మేము ఇంటి వరకు కూడా వచ్చే వాళ్ళం కాదు అని ఆమె అనడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇట్లాంటి మకులు మాటలు మాట్లాడతారనే పొగట్లు మాటలు మాట్లాడతారనే మేము ఈ మాదిగ ముండలకి ఇల్లు ఇవ్వమని చెప్పేది అని అనడం జరిగింది. అయితే సరే అక్కడ నుంచి వీళ్ళు వచ్చేసే క్రమంలో పదండి పదండి అని చెప్పేసి వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఇంకో మహిళను ఆయన భుజం మీద చేసి అట్లా నెట్టడం జరిగింది. దీనిపైన బాధిత మహిళలు కంప్లైంట్ చేయడం జరిగింది. అదే క్రమంలో అక్కడే కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నటువంటి అతని కూతురు కూడా వచ్చి ఇతని చిల్లర ముండలందరినీ మీరు పైకి తీసుకొచ్చినారని వాళ్ళ నాన్నతో అని వీళ్ళని కులం పేరుతో దూషించి అవమానించడం జరిగింది. అయితే 27వ తేదీ సంఘటన జరిగింది. 28వ తేదీ వీళ్ళు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే కంప్లైంట్ ఇస్తే ఇక్కడేమో తూతూ మంత్రంగా అతని మీద ఒకటి కేసు కట్టేసి ఆమె కూతుర్ని ఎఫ్ఐఆర్ లో చేర్చకుండా మునీర్ అహ్మద్ మీద కేసు కట్టి వీళ్ళు కేసులు నిలిపేసుకున్నారు. డిఎస్పీ గారి ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తూ ఈ రోజు వరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం మునీర్ అహ్మద్ ని, ఎస్సీ ఎస్టీలు అంటే మీకు ఎందుకు అంత చులకన భావం అని. మీరు ఒకవేళ ఇల్లు ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు బోర్డు పెడుతున్నారు కదా, ఓన్లీ వెజిటేరియన్ వాళ్ళకి ఇల్లు ఇస్తామని, అట్లనే మీరు కమ్మలకు రెడ్లకు బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తామని చెప్పేసి మీరు బోర్డు పెట్టుకుని ఉండాల్సింది. అప్పుడు ఎస్సీ ఎస్టీలు కానీ మాలమాదిగలు కానీ మీ ఇంటి వైపు కూడా దరిదాపుల్లో కూడా రారు వాళ్ళు. ఇతను ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడని తెలిసింది మాకి. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇది తగునా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ పన్నులు కడితే ఆ పన్నులతో మీరు జీతాలు తీసుకుని ఈ రోజు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. కేవలం ముస్లింస్ డబ్బులతో మీరు లేరు అక్కడ. అట్లాంటిది మీరే ఒక ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు ఇంకా సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని మేము మునీర్ అహ్మద్ అడుగుతా ఉన్నాం. మునీర్ అహ్మద్ ఎక్కడ చేస్తున్నాడు? ఎక్కడో వెల్దుర్తి మండలం ఏదో చెప్పారన్న ఐడియా లేదు. అతనైతే గవర్నమెంట్ టీచర్ మాకు తెలిసింది. ఇంకో విషయం ఏమంటే నగరంలోని కార్మిక కర్షక భవన్ నందు కర్నూలు యూనివర్సిటీ 3వ మహాసభలు ఘనంగా జరిగాయి. మొదట ఈ మహాసభల ప్రారంభ సూచికగా సీనియర్ నాయకులు ఎం గోపాల్ పతాక ఆవిష్కరణ చేశారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా నరసింహులు, కె ప్రభాకర్, మొహమ్మద్ రఫీ వ్యవహరించారు. మహాసభల ప్రారంభ ఉపన్యాసం సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల, జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 3 సంవత్సరాలుగా నగరంలో నిర్వహించిన పోరాటాలు, కార్యక్రమాలు రిపోర్టును కార్యదర్శి సిహెచ్ సాయిబాబు ప్రవేశపెట్టారు. మహాసభకు వివిధ రంగాల ప్రాంతాల నుండి హాజరైన ప్రతినిధులు రిపోర్టుపై చర్చించి తమ ఉమ్మడి అభిప్రాయాలను తెలియజేశారు. మహాసభలో సిఐటియు నగర ఆఫీస్ బేరర్స్ టి రాముడు, సుధాకరప్ప, వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, యేసు నాయకులు నగేష్, రామకృష్ణ, చలపతి, రఫీ, లక్ష్మీబాయి, కుమారి, పర్వీన్ తో పాటు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎర్ర జెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా ఈ రోజైనా ఎన్నికల కంటే 2014 ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత ఏవైతే హామీ ఇచ్చాడో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అంటే రెండు కోట్లు ప్రజలపై పాలన లేకపోతే అధికారాన్ని పనిచేస్తున్నారు. ఎల్ఐసిని, బ్యాంకుల్ని, రైల్వేని, విమానయానాన్ని అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు కాంచకుండా చివరికి మన విశాఖ స్టీల్ ప్లాంట్ చెప్తున్నారు. ఈరోజు అదానికి విద్యుత్ కట్టబెట్టేశారు. అంటే ఫ్యాన్ ద్వారా తయారు చేసే విద్యుత్ కానీ, బొగ్గు ద్వారా తయారు చేసే విద్యుత్ కానీ, లేకపోతే సోలార్ సూర్యరశ్మి ద్వారా తయారు చేసే విద్యుత్ అంతా ఆయనకి ఇచ్చేశారు. ఆయన దాన్ని యథేచ్ఛగా ఇప్పుడు విద్యుత్ అని చాలా అప్పచెప్పి యథేచ్ఛగా ప్రజలపైన వారాలు చెప్పి ఈరోజు అటువంటి వాళ్ళు దోసుకోవడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పిస్తున్నారు. అందువస్తే ఈరోజు వాళ్ళకి ఆశలు పెరుగుతున్నాయి. అంటే మన దేశంలో దేశ సంపదలో దాదాపు 60% భాగము ఈరోజు 200 కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. మన దేశంలో 200 కుటుంబాల చేతుల్లోనే 60% ఆదాయం ఉంది. మిగిలిన 40% ఆదాయం మాత్రమే మిగిలిన 40 కోట్ల సంఖ్యలో ఉల్లి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు జగన్నాథ్ మాట్లాడుతూ జిల్లాలో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లి మద్దతు ధర క్వింటాకు 3,000 రూపాయల ప్రకారం కొనుగోలు చేసి ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి పంట వేసుకున్న రైతులను గుర్తించి వారికి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మునెప్ప, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఇష్టపడుతున్నారు. ఉల్లి పంట సక్రమంగా గిట్టుబాటు రావడం లేదు. ఇప్పటికే కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో ఉల్లి ఒక కింటల్ 500 రూపాయల ప్రకారం అమ్ముతున్నారు. 500 రూపాయలు అంటే ఒక కిలో ఉల్లి 5 రూపాయలే. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో కాదు మొత్తం దేశమంతంగా 5 రూపాయలకి కిలో వచ్చే వస్తువు ఏదైనా ఉందా? చంద్రబాబు నాయుడు మొన్న ఏమన్నాడు? లేదు ఉల్లికి కింటల్ 12,000 రూపాయల ప్రకారం గవర్నమెంట్ 1,200 రూపాయల ప్రకారం గవర్నమెంట్ చెప్పాడు. కిలో 12 రూపాయలు. ఇదే ఉల్లి బయట మార్కెట్ లో ఒక కిలో ఉల్లి 25 రూపాయలు, 30 రూపాయలు, 35 రూపాయల ప్రకారం బయట మార్కెట్ అమ్ముతున్నారు. ఈ మార్కెట్ సూపర్ బజార్ అమ్ముతున్నారు. రైతుకి కేవలం క్వింటాలకి 12 రూపాయలు కూడా రావడం లేదు. ఒక ఎకరాకు 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా ఉల్లిగా నష్టపోతున్నారు. కర్నూలు జిల్లాలో 25,000 ఎకరాల్లో రైతు నష్టపోతున్నా చంద్రబాబు నాయుడు రైతు సమస్య ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈయన ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో అధికారులకు రాకముందు తమది రైతు గవర్నమెంట్ అని చెప్పి రైతుల ఓట్లు గెలిచి రైతుల కథ కూడా చూడా మాట చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, మోసం మాట చెప్తున్నాడు. 3,000 రూపాయల ప్రకారం గవర్నమెంట్ కొనుగోలు చేయాలా? ఉల్లి రైతులు ఆదుకోవాలా? గవర్నమెంట్ కొనుగోలు చేస్తే వాటి మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తే రైతు బజార్లకు గవర్నమెంట్ మార్కెటింగ్ చేయాలా? కొనుగోలు కష్టపడి డబ్బులు కూడా రైతుల అకౌంట్ లో వేయాలా? గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ఇప్పటికీ డబ్బులు వేయలేదు. వాళ్ళకి ఇబ్బందులు కూడా ఉన్నారు. కాబట్టి వ్యవసాయ ధరలు పెరిగాయి, అదేవిధంగా డీజిల్ ధరలు పెరిగాయి, పెట్టుబడి పెరిగింది. భారీ పెట్టుబడి పెట్టి రైతు నష్టపోతున్నారు.
కుడ్లూరులో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి. అంటరానితన నిర్మూలనకు ఇప్పటికైనా దృష్టి పెట్టండి. కేవీపీఎస్ డిమాండ్. అంటరానితనం జటిలంగా కొనసాగిన ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వాలని కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను కోరారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, జిల్లా సహాయ కార్యదర్శులు బి తిక్కప్ప, ఎం భాస్కర్, సంతెకుడ్లూరు గ్రామ అధ్యక్షులు రాము, గ్రామ నాయకులు ఈరన్నతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం సంతెకుడ్లూరు గ్రామంలో జటిలంగా కొనసాగిన అంటరానితనాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో యువకులంతా ఐక్యంగా ప్రతిఘటన ద్వారా రూపుమాపుకున్నారన్నారు. అదే ఐక్యతతో గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పూనుకున్నారని, విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని చూపాలని కలెక్టర్ను కోరారు. జిల్లాలో నేటికి ఆదోని రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో వివక్ష అంటరానితనం కొనసాగడంతో పాటు దళితులపై రోజువారీగా దాడులు కొనసాగుతున్నాయన్నారు. వినాయక చవితి సందర్భంగా దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామంలో ఇతరులతో పాటు దళితులు వినాయకుని ఏర్పాటు చేసుకుని అందరితో సమానంగా గ్రామంలో ఊరేగిస్తామందున దేవుణ్ణి పక్కన పెట్టారు తప్ప దళితులను మాత్రం వినాయకుణ్ణి పెట్టనివ్వలేదన్నారు. ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఈ జిల్లాలో కుల వివక్షత, అంటరానితనంతో పాటు దళితులపైన దాడులు, దౌర్జన్యాలు అనేటువంటి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరాం. గతంలో అందరికీ తెలుసు, ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో చాలా దుర్మార్గమైన కుల వివక్షత, అంటరానితనం అనేటువంటిది కొనసాగింది. దాన్ని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ప్రతిఘటన పోరాటాలు నిర్వహించి రూపుమాపడం అనేటువంటిది. అయితే అక్కడ ఉన్నటువంటి దళిత యువకులంతా కలిసి మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆ రకమైన పోరాటాన్ని కొనసాగించాం. అంబేద్కర్ గారి విగ్రహాన్ని మా ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటామని చెప్పేటువంటి దానికోసం కలెక్టర్ పర్మిషన్ కోసం రావడం అనేటువంటిది జరిగింది. ఆ రకంగా కలెక్టర్ గారిని కోరాం, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. అదే విధంగా ఇప్పటికీ ఇంకా ఈ జిల్లాలో అంటరానితనం అనేటువంటిది అట్లే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామంలో మొన్న మనకు తెలుసు, 4 రోజుల క్రితం మొహరం జరిగింది దేశవ్యాప్తంగా. ఈ మొహరం సందర్భంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సమానంగా నిర్వహించినటువంటి పండుగ అది. ఆ పండుగలో దళితులు మేము కూడా అందరితో పాటు సాంసోన ఆడుతామని చెప్పినందుకు మేము మొహరం పండుగనే జరపమని చెప్పేసి మొహరం పండుగనే ఎత్తేసినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈ జిల్లాలో దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామంలో జరిగింది. మొహరం పండుగ పోయింది, ఇప్పుడు వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి సందర్భంగా అన్ని చోట్ల కూడా గణపతి విగ్రహాలను పెట్టుకుని ఆ రకంగా పూజించుకుంటా ఉన్నారు. అయితే గుండ్లకొండ గ్రామంలో మేము దళితులు కూడా మేము వినాయకుడిని పెట్టుకొని గ్రామంలో అందరితో పాటు సమానంగా ఊరేగింపు నిర్వహిస్తామంటే వినాయకుడిని సైతం వివక్షతో దూరం ఉంచారు తప్ప వినాయకుడిని పెట్టడానికి అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ఇంత దుర్మార్గంగా కుల వివక్షతోటి దేవుని పైన సైతం వివక్ష చూపించేటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉంటే ఇప్పటికీ అధికారులు ఎలాంటి చొరవ కూడా చేయట్లేదు. అందుకోసం మేము కోరుతున్నది, జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివక్షత, అంటరానితనాన్ని పాలదోలాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎప్పుడు 99లో చెప్పారు జస్టిస్ పున్నయ్య గారు, ఓ ప్రత్యేకమైన ఐఏఎస్ అధికారిని కేటాయించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అంటరానితనాన్ని రూపుమాపాలి అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటిదాకా జరగట్లేదు. కనీసం జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకమైన బాధ్యత తీసుకోవాలి అన్నారు, అలాంటి బాధ్యత కూడా లేదు. అందుకోసమే మేము ఇప్పటికైనా కోరుతా ఉన్నాం, వెంటనే చిత్తశుద్ధితో ఈ ప్రాంతంలో ఉండేటువంటి అంటరానితనాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నాయకులు గీతామాధురి, మాలతి రాహుల్ గాంధీపై మండిపడ్డారు. బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు, మహిళా మోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున కర్నూలు పట్టణ జిల్లా బీజేపీ కార్యాలయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పీఎం నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు గీతామాధురి, మాధవీలతో మాట్లాడారు. ధర్నా అనంతరం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ గారు
మహిళల మీద అలాగే మోదీ గారి తల్లి అయినటువంటి హీరాబేన్ గారి మీద అసభ్యకరమైన మాటలు, మహిళలు వినకూడనటువంటి మాటలు మాట్లాడి మిగతా నాయకులకి కూడా అవకాశం ఇచ్చినట్టుగా భారతదేశం అంతా కూడా సిగ్గుపడే విధంగా మాట్లాడినటువంటి మాటలు మేమంతా కూడా వాటిని ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మోర్చా తరఫున ధర్నా నిర్వహించడం జరిగింది. మన భారతదేశంలో స్త్రీకి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పించినటువంటి దేశంలో ఒక స్త్రీ గురించి అలా మాట్లాడము చాలా హేయనీయం. అట్లాగే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ రేపు మొన్న మన మోదీ గారు 33% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఆనందకరమైన సమయంలో ఈయన ఇట్లా మహిళల మీద మాట్లాడడం వల్ల మహిళలంతా కూడా ఈరోజు బయటికి రావాలా వద్దా అనే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడో ఇంట్లో ఉన్నటువంటి మోదీ గారి తల్లి గారి మీద మాట్లాడినటువంటి మాటలు అయితే ఇవాళ బయట మహిళలు ఎంతో సేవ చేద్దామంటూ సంఘ సేవ కొరకు రాజకీయంలో వస్తూ ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి మహిళలను కూడా రేపొద్దున మాట్లాడడు అని ఎలా అనుకోవాలనే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తే అలా మాట్లాడితే మహిళలు రేపు ముందు ఎలా వస్తారు, ఎలా చేస్తారు? ఇప్పుడు డిఫమేషన్ అంటూ మోడెస్టీ ఉమెన్ కింద ఎన్నో ప్రభుత్వం ఉల్లి రైతును ఆదుకోవాలని క్వింటాకి 2000 కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో దేవనకొండ వ్యవసాయ అధికారి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి వీరశేఖర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం దేవనకొండ వ్యవసాయ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలానికి వచ్చిన ఎంపీ బస్తీపాటి నాగరాజుకు వినతి పత్రం ఇచ్చి సమస్యను వివరించారు. సిపిఎం పార్టీగా వ్యవసాయ శాఖ అధికారులకు ఉల్లి రైతులకు సంబంధించిన విషయం మీద వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రధానంగా మన దేవనకొండ మండలంలో మరి అంద్రీ ప్రాంతం అదేవిధంగా బోరుబావుల కింద చాలా విస్తారంగా ఉల్లి పంటలు సాగు చేయడం జరిగింది. ఉల్లి పంట మొత్తం కూడా ఇప్పటికే చేతికొచ్చి మార్కెట్ కి తరలించే ఏర్పాట్లు మరి రైతులు ఉన్నారు. అయితే తీరా ఈ రోజు మార్కెట్ చూస్తే మాత్రం చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. ఈ కేవలం 600 రూపాయలు 400 నుంచి 600 రూపాయలు మాత్రమే క్వింటాల్ ధర పలికే పరిస్థితి ఉంది. ఎకరాకు 60,000 నుంచి 70,000 రూపాయలు ఈ రోజు పెట్టుబడి రూపంలో రైతుకి చాలా భారమైనటువంటి పద్ధతిలో ఈరోజు ఉల్లి రైతులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో 400-300 రైతు అంటే రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రం ఈ మండలంలో మార్కెట్ ధర 1200 క్వింటానికి క్వింటల్కి 1200 రూపాయలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అట్లా కాకుండా 3000 రూపాయలు క్వింటల్కి ఇవ్వాలని చెప్పేసి అంటే కొనుగోలు కేంద్రం కూడా దేవనకొండ మండలం ఏర్పాటు చేస్తే ఆస్పరి దేవనకొండ మండలాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం స్పందించాలా, ఉల్లి రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో కార్మికులకు నెలకు 12,000 ఇవ్వాలి. ఏటీసీ సెంటర్లను రద్దు చేయాలి. సిఐటియు డిమాండ్. కుల వివక్షత చూపి కులం పేరుతో దూషించిన మునీర్ అహ్మద్ ను అరెస్ట్ చేయాలని మహిళల ఆందోళన. కార్మిక హక్కులతో పాటు కార్మిక రాజ్యం కోసం ఐక్యంగా ఉద్యమించాలి. పిఎస్ రాధాకృష్ణ సిఐటియు జిల్లా అధ్యక్షులు. ఉల్లి రైతు సమస్యపై కలెక్టరేట్ ముందు రైతు సంఘం ఆందోళన. సంతెకుడ్లూరులో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి. అంటరానితన నిర్మూలనకు ఇప్పటికైనా దృష్టి పెట్టండి. కేవీపీఎస్ డిమాండ్.